ఇక్కడున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. తెలుగు సినీ రచయితల సంఘం ఒక సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చాను. నేను మీ అందరిలో చిన్నవాడిని, కానీ నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అందులో నేను రాసుకున్న ఒక కవితని నారాయణ రెడ్డి గారికి, దాసనారాయణరావు గారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఇద్దరు నారాయణులేనండి. ఈ నారాయణులు ఇద్దరు కలిపి ఆ నారాయణుల దగ్గరికి వెళ్ళారని నేను అనుకుంటున్నాను. అయితే అరుణజ్వాల అంటే ఎర్రని సూర్యుని కాంతి. అంటే అరుణజ్వాల లేని ప్రపంచం కానీ, ఆశయ సాధన లేని జీవితం కానీ వ్యర్థం మన జీవితంలో. అయితే భూమి కోసం పోరాటం, అడుపెరిగని ఆరాటం, తరం తరం నిరంతరం, రైతన్నల గ్రహపాటు, అధికారుల యామరపాటు, పాటు కోసం పాటుపడుతూ, కూటి కోసం ఆరాటపడుతూ, ఆకలితో అలమటిస్తూ, దప్పికతో నిరసిస్తూ, రైతన్నలు కూలన్నలై తిండి లేక పస్తుంటే, అది చూసిన భూమాతే కన్నీటితో విలపిస్తుంటే, మాదంటూ కాదంటూ, మీదసలే కాదంటూ, ఈ భూమే మాదంటూ, ఎవరెవరో భూకబ్జా చేస్తుంటే ఎట్లా? విప్లవకారుల కోపము, ప్రజలందరి పాపము, ఎందుకీ తుపాకీ మోత చొప్పుళ్ళు, ఎందుకీ బాంబు పేలుళ్ళు, ఎందుకీ దోరణకాండ, ఎందుకీ మారణకాండ, ఎందుకీ ఉగ్రవాదం ఉక్కుపాదం, ఎందుకీ తీవ్రవాదం తీవ్రతరం. అందరం ఒక్కటే, మనమందరం ఒక్కటే అని ఈ సభ్య సమాజంలో మత కొల్లోలాలు ఎందుకు, కుల ఘర్షణలు ఎందుకు, హ్యూమనిజం లేని నక్సలిజం ఎందుకు, హ్యూమనిజం లేని ఫ్యాక్షనిజం ఎందుకు? క్షణమొక గండంగా గడిచే ఈ బలవంతపు బండబారిన బ్రతుకుల్లో ఆయుష్ను పొడిగించే అరుణజ్వాల ప్రకాశించేది ఎప్పుడు? వందే వందే మాతరం, మనదే ఈ తరం, చూడాలందరూ నవతరం, మానవతరం మా నవతరం. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను పెదపట్నం లంక, నా గ్రామం ఈస్ట్ గోదావరి. నా పేరు ఏడుతారు బాబు, పెదపట్నం లంక. అయితే మీ అందరి సమక్షంలో ఈ కవితను చెప్పడానికి నన్ను ప్రేరేపించింది ఇక్కడున్న పెద్దలందరూ. అంటే దాసనారాయణరావు గారు కావచ్చు, నారాయణ రెడ్డి గారు కావచ్చు, నా ముందున్న నా దైవం. అంటే నేను ఒక ఏకలవ్య శిష్యునండి పరశూరు గోపాలకృష్ణ గారికి, ఆయన కావచ్చు. ఈ ఇన్స్పిరేషన్ తోటే నేను చెప్పాలనుకున్నాను. ఏమైనా తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ అండి. ఇద్దరిలోనూ ఏక శబ్దం, నారాయణ శబ్దం ఉందని చెప్పి తెలియగలడు. నువ్వు మంచి భవిష్యత్తు ఉంది నీకు. శ్రీనివాస్ గారు, దర్శకుల సంఘం.